హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో డియర్ ఉమా మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సన్ నెక్స్ట్ ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరో దేవ్ అయితే ఒక ఆస్పైరింగ్ రాక్ స్టార్ అన్నమాట. తను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే పడుతుంటాడు. తను ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మిస్టీరియస్ గా ఒక ఉమా అనే అమ్మాయిని అయితే కలవడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ఉమా ఎవరు, మరి దేవ్ ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే డియర్ ఉమా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేశాను భయ్య. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టా లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో అయిపోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా నాకు వేరే సినిమా కూడా గుర్తొచ్చింది. ఎందుకంటే ప్రేమ అంట భయ్య. సేమ్ అదే థీమ్, ఆ కోర్ కాన్సెప్ట్ అయితే నడుస్తుంది అనమాట ఈ మూవీలో కూడా. సో అందుకే తమిళ అలా పెట్టాను. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంది భయ్య మూవీలో. అది బాగా కన్వే చేశారు. ఏంటన్నది మెన్షన్ చేయను, మళ్ళీ స్పాయిలర్ అవుద్ది. సో సోషల్ రెలవెన్స్ తగ్గట్టుగా ఆ మెసేజ్ అయితే బాగా ప్రెజెంట్ చేసి కొంచెం హార్డ్ హిట్టింగ్ వేలో అయితే ప్రెజెంట్ చేస్తారు. దాని పరంగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు బాగా కనెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్కి అయితే. అండ్ మ్యూజిక్ అండ్ కొరియోగ్రఫీ కూడా బాగానే ఉంటుంది. అంటే నేను చెప్పే సాంగ్స్ కోసం కాదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అండ్ మ్యూజిక్ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం రియలిస్టిక్ అండ్ ఎమోషనల్ ఆర్క్స్ అయితే బాగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. అక్కడక్కడ ఒక 2-3 ఎంగేజింగ్ సీన్స్ అండ్ ఎమోషనల్ బీట్స్ అండ్ క్లైమాక్స్ సీన్, వీటి పరంగా కూడా ఓకే అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే చాలా టైం తీసుకున్నారు సెటప్ కి, అండ్ చాలా వరకు కూడా ఫస్ట్ హాఫ్ ట్రాక్ చేస్తూ ఉంటారు. అనవసరమైన రొమాంటిక్ సప్లోట్ అయితే నడుస్తుంటుంది. అస్సలు అట్రాక్టింగ్ అనిపించదు, చాలా బోర్ కొట్టుద్ది అది. అండ్ ఆ మెలో డ్రామాటిక్ టోన్ ఏదైతుందో అదైతే అస్సలు ఎమోషనల్ సీక్వెన్సెస్ కి అస్సలు కనెక్ట్ అవ్వం భయ్య. చాలా హెవీ అనిపిస్తుంది, ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది, అస్సలు వర్కౌట్ అవుతుంది అదైతే. అండ్ ఇంకా లాజిక్ గ్యాప్స్ అంటారా, ఆ నరేషన్ లో లాజిక్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. చాలా వీక్ గా ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే అన్నది. అండ్ రైటింగ్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. అంటే మెయిన్గా సినిమాకి కావాల్సిన సస్పెన్స్ అదైతే క్రియేట్ అవ్వలేదు భయ్య మూవీకి. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు అని మరి చెప్పాను కదా. ఎందుకంటే ప్రేమంట అదే థీమ్ తీసుకుని వేరే విధంగా ప్రెజెంట్ చేసినట్టు అనిపించింది తప్ప మరి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఎందుకంటే ప్రేమంట చూసుకుంటే మీకు కొంచెం సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ టైప్ ఉంటుంది అనమాట లవ్ స్టోరీ. బట్ ఇది కొంచెం సోషల్ మెసేజ్ అండ్ మెలో డ్రామాటిక్ వేలో కొంచెం గ్రౌండెడ్ గా అయితే ఉంటుంది అనమాట. డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కానీ కోర్ థీమ్ అయితే మాత్రం ఒకటే అనమాట. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సన్ నెక్స్ట్ లో ఉంది, ఫ్యామిలీతో చూసేచ్చు భయ్య, పర్లేదు. కొంచెం మెడికల్ పరంగా ఇబ్బంది పెట్టే సీన్స్ ఉంటాయి కానీ పర్లేదు, చూసేచ్చు, స్కిప్ కొట్టచ్చు అవి. చూద్దాం అనుకుంటే చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ మార్నింగ్ జిమ్ఖానా మూవీ రివ్యూ అండ్ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ మూవీ, ఈ 2 రివ్యూస్ కూడా పెట్టాను. ఇన్ కేస్ నోటిఫికేషన్స్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి భయ్య. డెడ్ స్లీప్ లో ఉన్నాయి వాటి వ్యూస్ అయితే, ఒకసారి విజిట్ చేసి వచ్చేయండి నా కోసం. ఓకే, అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.